ఫ్రెండ్స్ నేనైతే ఉద్దివడ చేస్తున్నాను. ఉద్ది లడ్డు చేస్తున్నానండి. నేనైతే 2 గ్లాసులు ఉద్ది బ్యాళ్ళు తీసుకున్నాను. ఇలా అన్నీ బాగా సిమ్లో పెట్టుకొని ఎంచుకోవాలండి, బాగా ఎర్రగా అయ్యేంత వరకు. వేగిన తర్వాత ఇలా వేయించాలి. అన్నీ ఒకటి లెవెల్ ఇదవుతాయి. వేగిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఈ విధంగా ఎంచుకొని పక్కకైతే పోసుకోవాలి ప్లేట్లోకి. ఇవైతే పూర్తి చల్లారనిచ్చి మిర్చి అయితే పట్టాలండి. నేనైతే పూర్తి చల్లారనిచ్చి మిర్చికి వేసుకున్నాను. మెత్తగా పిండి చేసుకోవాలండి. ఇట్లా చేసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. లైక్ కొట్టని చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే మళ్ళా 2 గ్లాసుల పిండికి 1.5 గ్లాసు బెల్లం తీసుకున్నానండి. నేను మిర్చి పట్టుకున్నా కదా, బెల్లము 1.5 గ్లాసు బెల్లం తీసుకున్నా. తీపి అయితే సరిపోతుందండి. వచ్చేసి ఇది మళ్ళా పిండి అది కలిపి మళ్ళీ మిర్చికి వేసుకోవాలి. మిర్చికి వేసిన తర్వాత ఇదంతా కలుపుకొని పిండి అంతా ఇదే కలుపుకోవాలి. కలిపిన తర్వాత మిర్చికి వేస్తున్నానండి. అంత మిర్చికి వేసుకున్నా. అయితే గిన్నెలోకి తీసుకున్నానండి. నెయ్యి అయితే కాంచుకున్నా. నెయ్యి వేడి నెయ్యి వేసుకోవాలి దీంట్లోకి. అప్పుడు బాగా మంచి వాసన వస్తాయి. నెయ్యి కానీ బాగుంటాయి. నేనైతే స్పూన్ నెయ్యి వేసుకుంటేనే నెయ్యి అంటే ఎక్కువ పడుతుందండి దీనికి. దాంతో ఈ విధంగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకున్నాక అంతా ఇట్లా ఇలా కలుపుకుంటా అంటే అంత పిండి అంతా నెయ్యి అంతా కలుపుతుంది. దాన్ని ఇంకా రాలేదు వంటకి, కొద్దిగా నెయ్యి వేయాల. అయితే 2 గంటలు నెయ్యి వేసినానండి. కలుపుకుంటేనే వేయాల. అంతే, ఇంకొక గంట వేసినాను. అయితే మొత్తానికి ఇట్లా కలుపుకోవాలండి. ఏమంటే ఉద్ది లడ్డుకి ఎక్కువ నెయ్యి పడుతుంది. నేనైతే ఈ విధంగా అంతా కలుపుతున్నానండి. వంటకైతే వచ్చేస్తుంది. వంట అయితే కడుతున్నానండి. ఇట్లా నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకొని మీరు కానీ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కొత్తగా ట్రై చేసినాను యూట్యూబ్లో చూసి. ఇది అదే విధంగా వచ్చింది. నేనైతే వంటలు కట్టేసినానండి. తీపి అయితే బాగా ఇదిగా సరిపోయింది. ఇవి అన్ని వంటలు కట్టేసినాం. బాయ్ బాయ్. ఇవైతే తినేకైతే బాగుంటాయండి. ఇది కూడా ఉద్ది లడ్డు. నేనైతే ఎప్పుడు ఉద్దిగాలతోనే చేసుకుంటా. ఈ విధంగా నెయ్యి ఉంటే